రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్టు విద్యా కమిషన్ పేరుతో ఆగనూరు మురళి అండ్ కమిటీ సభ్యులందరూ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఫోరం ఫర్ డిబేట్ గారికి, అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్యామరావు గారికి, పాల్గొన్నటువంటి విద్యాభిమానులందరికీ కూడా నా పేరు సోమయ్య, నేను డిటిఎఫ్ డెమో టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని. నిజానికి నిర్వాహకులకు చాలా కత్తి మీద సామే, మాట్లాడినట్టు వెళ్ళిపోతూనే ఉంటారు, ఒత్తిడి వస్తున్నది. నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక్కటే, లెనిన్ ఒక మాట చెప్తాడు, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో గుర్తించకపోయినంత వరకు కూడా ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇవాళ ఈ కమిటీ రావడానికి ఏర్పడడానికి నేపథ్యం, కమిటీ రిపోర్టు వచ్చినటువంటి కమిటీలో ఉండేటువంటి ఆ ఎసెన్స్, వీటిని మనం అర్థం చేసుకోకుండా చర్చ పెట్టుకోవడం వల్ల కూడా జరుగుతుంది. ఒకటి ఎందుకు అంటున్నానంటే, ఇవాళ విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు, మార్పులు కావచ్చు, లేదా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పాలసీలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నటువంటిది వరల్డ్ బ్యాంక్. చాలా స్పష్టం అది. ఎందుకోసం అంటే, మనకు సీనియర్ ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్ గాడ్స్లో విద్యను చేర్చొద్దు, విద్యను ఒక వస్తువుగా చేర్చొద్దు అని మనం చాలా ఉద్యమం చేశాం. కానీ దోహలో జరిగినటువంటి గాడ్స్ ఒప్పందంలో విద్యను ఒక సరుకుగా చేసి ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ విద్య మార్కెట్ వస్తువు అయిపోయింది. మార్కెట్ వస్తువు అయిపోయింది కాబట్టి ఇవాళ తప్పనిసరిగా ప్రైవేట్ రంగం దీంట్లోకి ఎంటర్ అవుతున్నది. మామూలుగా ఎంటర్ కావడం కాదు, ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవుతున్నది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇంకా ఎంతకాలం మీరు విద్యను నిర్వహిస్తారు, మాకు ఎప్పుడు అప్పచెప్తారు పూర్తిగా. అందుకని ఒక ఎజెండా లాగా స్కూల్స్లన్నీ ఎట్లా మూసుకుంటూ రావాలని చెప్పేసి 86 నుంచి స్కూళ్ళను మూతువేతనే ఒక ఎజెండాగా వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే దేశమంతా చాలా ఈజీగా అవుతున్నా తెలంగాణలో మాత్రం వాళ్ళకు జరగట్లేదు, అట్లాంటి నిర్ణయాలు అమలు జరగట్లేదు. ఎందుకోసం అంటే తెలంగాణ కొంత చైతన్యవంతమైనటువంటి సమాజం ఉన్నటువంటి ఇక్కడది. అంటే ఏ విధంగా స్కూళ్ళు మూత చేద్దామన్నా సరే ఒక అడ్డుకట్ట పడుతున్నది వాళ్ళకు. కాబట్టి ఈ నేపథ్యం నుంచి ఈ ఇంటెలెక్చువల్స్ని ఎట్లా మనం సైడ్ ట్రాక్ చేయొచ్చు, ఎందుకు చెప్తున్నాయి స్పష్టంగానంటే, ఏ ప్రభుత్వం ఉన్నా గత 10 ఏళ్ల నుంచి లేదా ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం కూడా డౌన్ఫాల్ అంటే స్కూళ్ళను ఎట్లా మెర్జ్ చేయాలి, ఎట్లా తగ్గించాలి స్కూళ్ళకు అనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయాలన్నీ జరుగుతున్నాయి. అది వాళ్ళు చాలా స్పష్టంగా కమిటీలు టెక్నికల్గా చదివినప్పుడు, వర్డ్స్ చదివినప్పుడు, లేదా ఉన్నటువంటి విధానాన్ని ఎనలైజ్ చేసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉన్నవాడు ఏంటంటే, ఈ వ్యవస్థ ఇట్లా లేదా ఈ సిస్టమ్ ఇట్లా ఉండడానికి కారణాలు ఏంటని ముందు రివ్యూ చేయాలి. కారణాలు రివ్యూ చేసి మనసులో పెట్టుకొని ఆ కారణాలను ఎట్లా అధిగమిస్తే ఇంకా బెటర్ అయిపోతుంది అనేటువంటి రిపోర్ట్ రావాలి. కారణాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రైవేటు మేనేజ్మెంట్ పెరగడము, ప్రైవేటైజేషన్ పెరగడం అనేటువంటి తెలిసిపోతున్నది. దాన్ని అడ్రస్ చేయకుండా చాలా అద్భుతమైనటువంటి హైపోథికేషన్ చూసి, అంటే ఇట్లా ఉండాలి స్కూల్, ఇట్లా ఉండాలని ఊహాజనితమైనటువంటిది చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎందుకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది? ఇందా చెప్పినట్లుగానే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సమాజం చాలా ఈ డిబేట్ జరగడానికి కూడా నేను నా వ్యక్తిగతమైనటువంటి సర్కిల్లో కూడా చాలామంది దీన్ని కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని ఆహ్వానించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ మొదలవుతూ వస్తున్నాం. అది అంటే ఇవాళ ఒక ఇంటెలెక్చువల్స్ని, ఒక మేధావర్గాన్ని ఒక అభిప్రాయం తీసుకొని మౌల్డ్ చేసి స్కూళ్ళను మూసేస్తే ఒక చట్టబద్ధంగానే స్కూల్ మూసేసేటువంటి పరిస్థితి. నిజానికి ఎందుకు చెప్తున్నా అంటే, టీపీఎస్ అనేటువంటిది మండలానికి ఒక 3 అంటే అవి ఈ విధానం మారకుండా ఆ 3 అట్లా నిలబడగలుగుతాయి. ఎంతకాలం నిలబడగలుగుతాయి? 3 2 అవుతాయి. చివరికి వచ్చేసరికి మండలంలోనే లేకుండా పోతుంది, చివరికి జిల్లా లేకుండా పోయేటువంటి పరిస్థితి. అంటే అంతిమంగా ప్రభుత్వం విద్యారంగం నుంచి ఎట్లా దూరం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయంతోనే ఈ కమిటీ రావడం అనేటువంటిది కమిటీ నేపథ్యం. అంటే ఒక మేధావర్గాన్ని ఎట్లా మౌల్డ్ చేయాలి. ఎందుకోసం చెప్తున్నారంటే, చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ గారు ఉండే, ఆమె చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు ఈ అభిప్రాయం చెప్పింది. ఆమె ఇట్లా అంటే 10 మంది పిల్లలు, 3 టీచర్లు, 2 టీచర్లు కాకుండా 150 మంది పిల్లలు ప్రైమరీకి, 10-12 మంది టీచర్లు లైవ్లీగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కలిపితే ఒక్క దగ్గర చేరిస్తే బాగుంటుంది కదా అని ఆమె అభిప్రాయం అప్పటి నుంచి. అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇట్లాంటి అభిప్రాయంతో, ఈ అభిప్రాయాలన్నీ వీళ్ళకి వచ్చినవి కావు. ఇందాక చెప్పినట్లుగా
పాలసీలలో వచ్చినటువంటి అభిప్రాయాలు కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ రిపోర్టు మీద దాన్ని పూర్తిగా పాజిటివ్ అంశాలు ఉన్నా కూడా అవి ఎట్లా సాధించాలనేటువంటి పరిష్కారం చెప్పకుండా కేవలం పాజిటివ్ అనేటువంటి చెప్పి నెగిటివ్ అంశాలు కూడా ఎందుకు ఇట్లా ఉన్నది అని ఆలోచించకుండా కారణాలు పరిష్కరించుకోకుండా కారణాలు చూడకుండా పరిష్కారం చూపించడం కూడా సరైనటువంటిది కాదు. కాబట్టి మొత్తంగా ఇందులో 1-2 పాజిటివ్ అంశాల్లాగా అనిపించవచ్చు, కానీ అవి సాధించేటువంటి మార్గాలు చెప్పకుండా పాజిటివ్ అంశాలు చెప్తే కాదు. కాబట్టి మొత్తంగా ఈ రిపోర్టు మీద మనం చాలా డిబేట్ చేయాల్సినటువంటి అంశాలు, సమయం లేదు, చూస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. అంటే ఇక చాలా అంశాలు ఉన్నాయి మిత్రులు అన్నట్టుగా. అన్ని అంటే విద్యారంగంలో పనిచేసేటువంటి మేము చాలా డీటెయిల్గా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నా సరే సమయం లేదు కాబట్టి. కానీ ఇది పైకి చూసి పెరిపెరల్గా చూసి రిపోర్టు చాలా బాగుంది, లేదా రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కూల్స్ వస్తాయి అనేటువంటి భ్రమల్లో ఉంటే మాత్రం ఇది పూర్తిగా ప్రభుత్వ విద్యారంగానికి చేటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మేముగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా ఈ రిపోర్ట్ని అయితే పూర్తిగా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి కృతజ్ఞతలు ఎప్పుడు సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్